నొప్పులతో బాధపడుతున్నారా? ఎలాంటి ఆపరేషన్ లేకుండా 15 నిమిషాలలో కీళ్ల నొప్పుల నుండి విముక్తి. మీ ఇంటికి నెలలో కరెంటు ఎంత కాల్చామనేది చెప్పేందుకు ఇక మీటర్ రీడర్ కావాల్సిన పని లేదు. మన స్మార్ట్ ఫోన్లో ఒక యాప్ వేసుకుంటే మీరే కరెంటు ఎంత వాడింది కనుక్కోవచ్చు. ఆన్లైన్లో విద్యుత్ శాఖకు బిల్లు కట్టేయచ్చు. తెలంగాణ విద్యుత్ శాఖ ప్రవేశపెట్టిన ఈ యాప్ అటు వినియోగదారులకి ఇటు విద్యుత్ శాఖకు మంచి ఉపయోగకరంగానుంది. ఇంతకీ ఆ యాప్ ఎలా పనిచేస్తుంది తెలుసుకుందాం పదండి. ఒక పర్టికులర్ డేట్లో ఇంటికొచ్చి ఆ నెలలో ఎంత కరెంటు కాల్చామో మీటర్ రీడింగ్ తీయటం, దానికి బిల్లు కట్టడం అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ డేట్లో రాకుండా కొద్ది రోజులు లేటుగా వచ్చి మీటర్ రీడింగ్ తీస్తే స్లాబులు మారిపోయి కరెంటు బిల్లులు తడిసి మోపడవుతాయి. మీటర్ రీడ్ కొద్ది రోజులు లేటుగా వచ్చినందువల్ల తమకు జేబులు బాగానే చిల్లు పడుతుందంటూ విద్యుత్ శాఖకు ఎన్నో కంప్లైంట్లు కూడా వెళ్తున్నాయి. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలని తలలు పట్టుకున్న అధికారులకు ఎట్టకేలకు ఓ పరిష్కారం దొరికింది. ఇంతకీ ఏంటా పరిష్కారం? ప్రస్తుతానికి మీటర్ రీడర్స్ తెచ్చుకునే బిల్లింగ్ మిషన్ మీటర్ దగ్గర పెడితే చాలు. ఎన్ని యూనిట్లు కాలింది ఆ మిషన్లో రికార్డ్ అయిపోతుంది. కాలిన యూనిట్లను లెక్కేసి స్లాబ్ల ప్రకారం మీటర్లే బిల్లేస్తుంది. ఆ బిల్లు మన చేతికి వస్తుంది. అయితే ఇక ముందు మీటర్ రీడర్ మన ఇంటికి రానక్కర్లేదు. తెలంగాణ విద్యుత్ శాఖ సిద్ధం చేసిన ఓ స్పెషల్ యాప్ను మన సెల్ ఫోన్లో వేసుకోవాలి. విద్యుత్ శాఖ చెప్పిన రోజున యాప్ ఇన్స్టాల్ చేసిన సెల్ ఫోన్ను యాప్ ఓపెన్ చేసి మీటర్ దగ్గర పెడితే ఆటోమేటిక్గా మీరు కరెంటు ఎంత కాల్చారో అది రికార్డ్ చేస్తుంది. దాన్ని స్క్రీన్ షాట్ తీసి విద్యుత్ శాఖకు అదే యాప్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. కొద్ది క్షణాల్లో ఆ నెలలో మీ కరెంటు బిల్లు ఎంతైందో మీ సెల్ ఫోన్కు మెసేజ్ వస్తుంది. ఆ అమౌంట్ను గడువులోగా అదే యాప్ ద్వారా నెట్ పేమెంట్ చేసేయచ్చు. మీటర్ రీడర్ సరిగ్గా రాకపోవటం, లేటుగా వచ్చిన నెలలో యూనిట్ల సంఖ్య పెరిగి స్లాబులు మారిపోవటం, మీటర్ రీడర్ చేసిన తప్పుకు తమ జేబులకు చిల్లులు పడుతుందని ఫిర్యాదులు చేయటం లాంటి ఎన్నో పరిణామాలకు తెలంగాణ విద్యుత్ శాఖ అందించిన యాప్ ఒక చక్కటి పరిష్కారం కానుంది. టెక్నాలజీని తెలివిగా ఉపయోగించుకుంటే ప్రతి సమస్యకు దశల వారీగా చెక్ పెట్టవచ్చుననడానికి తెలంగాణ విద్యుత్ శాఖ అందించబోతున్న ఈ యాపే ఓ తాజా తార్కాణం. మరి ఈ యాప్ ఉపయోగం గురించి మీరేమంటారు? Comment please.